పునరుద్ధానాన్ని నమ్మనటువంటి ఈ సద్దుకయ్యులు ప్రభు దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నారు? ప్రభా, మరి వీరు 7 కూడా భూలోకములో శరీరంతో ఉన్నప్పుడు తనని వివాహం ఆడారు కదా, మరి పునరుద్ధానం ముందు ఆమె ఎవరికి భార్యగా ఉంటుంది అని అడుగుతున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అంటున్నటువంటి మాట ఏంటంటే, మీరు దేవుని వాక్యమునే కానీ, అంటే లేఖనములనే కానీ, దేవుని శక్తినే కానీ ఎరుగక పొరబడుతున్నారు. అంటే ఎప్పుడైతే మనం లేఖనాలను గ్రహించలేమో, ఎరగమో, అప్పుడు ఏమవుతుంది? మనం పొరబడతాము. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సద్దుకయ్యులు పునరుద్ధానమును గురించి పొరపడ్డారు. అంటే వాక్యాన్ని సరిగా గ్రహించుకోలేకపోయారు. దాని వలన ఏమైంది? పొరపడ్డారు. ఇప్పుడు క్రైస్తవ సమాజంలో కూడా చాలా మంది సద్దుకయ్యులు ఉన్నారు. సద్దుకయ్యులు అంటే సద్దుకయ్యుల వంశము నుంచి వచ్చిన వారు కాదు, సద్దుకయ్యుల స్వభావం కలిగిన వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. సద్దుకయ్యుల స్వభావం ఏంటి? పొరబడేటువంటి స్వభావం. ఇప్పుడు క్రైస్తవ సమాజంలో కూడా పొరబడేటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వారంతా ఈ సద్దుకయ్యుల తెగకు చెందిన వారే. ఎందుకంటే వారు వాక్యమును ఎరగని వారు. ఎప్పుడైతే వాక్యమును ఎరగకుండా ఉంటామో అప్పుడు ఏమవుతాం? మనం పొరబడతాం. యోహాను సువార్త 17:14 వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను అనేటువంటి మాట ఇక్కడ మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈ మాట తండ్రి అయినటువంటి దేవుడితో మాట్లాడుతున్నాడు. తండ్రితోటి సంభాషిస్తూ చెబుతున్నటువంటి మాట ఏమంటున్నాడు? వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. ఎవరికి? ఎవరైతే అంగీకరించారో వారికి. అంటే దేవుడితో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వేం భయపడకు. అంటే మనకి ఈ సందర్భం అర్థం కావాలంటే 17వ చదివినట్లయితే మనకి ఈ సందర్భం మనకు అర్థం అవుతుంది. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా, నేను తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మరణానికి ముందుగా మాట్లాడుతున్నటువంటి మాట మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? అప్పగింతలు పెడుతున్నాడు తండ్రికి మనల్ని. తెలుసు కదా, మనకి పెళ్లిలో అప్పగింతలు ఉంటాయి కదా. అలాగే ప్రభువు కూడా తండ్రికి మనల్ని అప్పగిస్తున్నాడు. తండ్రి, ఇక నేను నీ దగ్గరకు వస్తున్నాను, అయినా నువ్వు నాకు అనుగ్రహించినటువంటి ఈ బిడ్డలు మన జనాంగము, వారు ఒంటరి వారు కాదు. ఎందుకంటే నేను నీ వాక్యాన్ని వారికి ఇచ్చాను. ఎప్పుడు చెప్తున్నటువంటి మాట ఇది? ఎప్పుడైతే శిలువ మరణానికి ముందుగా చెప్తున్నటువంటి మాట. అంటే ఒక తండ్రి, మనకు తెలుసు లోకంలో ఇంటికి యజమాని, తండ్రి కాకపోయినా ఇంటికి పెద్దవాడై ఉన్న అతను ఏం చేస్తాడంటే, చనిపోయే ముందు ఇక తన తర్వాత వారసులందరినీ దగ్గరికి పిలిచి, ఇగో మనకి ఉన్నటువంటి ఆస్తులు ఇవి అనిస్తాడు కదా. ఎందుకు? ఇక తను వెళ్ళేటువంటి సమయము ఆసన్నమైంది కాబట్టి. అందుకని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అప్పగింతలు పెడుతున్నాడు. ఏమని? తనకు ఉన్నటువంటి ఆస్తుల మీద ప్రతి అధికారాన్ని తన తర్వాత వారసులకు ఇస్తున్నాడు. ఇక ఈ లోకంలో నేనుండను, కానీ మీరుంటారు. మీ ప్రతి అవసరాన్ని తీర్చడానికి ఇగో నేను ఇంతకాలము సంపాదించినటువంటి ఈ ఆస్తిని మీకు అనుగ్రహిస్తున్నాను అని చెప్తాడు కదా. ఎక్కడ ఏమేమి ఉన్నాయి, ఏ బ్యాంకులో ఎక్కువ ఉంటుంది, ఎక్కడ పొలాలు ఉన్నాయి, ఎక్కడ ఫ్లాట్లు ఉన్నాయి, ఎక్కడ ఇండ్లు ఉన్నాయి, ఇవన్నీ చెప్తాడు కదా. చెప్పేసి ఆ పేపర్లు చేతిలో పెట్టేస్తాడు. ఇప్పుడు మన అన్న అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చెప్తున్నాడు తెలుసా? తండ్రితో చెప్తున్నాడు, నాన్న నేను నీ దగ్గరకు వస్తున్నాను. అలా అని పిల్లలు ఏకాకులు అవుతారని నువ్వేం భయపడదు. ఎందుకంటే ఉన్నతమైనటువంటి నీ మాటలు వారికి ఇచ్చాను అంటున్నాడు. చదవండి. యేసు ఈ మాటలు చెప్పి చాలండి. వారికి నీ వాక్యం ఇచ్చున్నాను, నేను లోక సంబంధిని కానట్టు
వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుడు ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరిస్తున్నాడో అతను ఏమవుతాడట? ఇప్పుడు లోక సంబంధి కాడు. యేసుక్రీస్తు ప్రభువు స్పష్టంగా తన నోటితోటి చెప్పినటువంటి మాట. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే, మనము లోక సంబంధం కాము అని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పేరు చెప్పినా కానీ మనం లోక సంబంధులుగానే లోకంలో జీవిస్తున్నాం. లోకము మిమ్మల్ని ద్వేషించును అన్నాడు. మన లోకం మనం ద్వేషిస్తుందా? ద్వేషించట్లేదు. ఎందుకు ద్వేషించట్లేదు? ఆ లోకానికి మనకి తేడా లేదు కాబట్టి. మనం లోక సంబంధులుగా మనం జీవిస్తే లోకం ఎందుకు ద్వేషిస్తుంది? మనం లోక సంబంధులుగా లేకుండా లోకానికి వ్యతిరేకంగా మనం జీవించినట్లయితే లోకం మనం ద్వేషిస్తుంది. అంటే మనం వాక్యాన్ని అంగీకరించలేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడిన అను సంగతిని గూర్చి మునుపు సంక్షేపంగా రాసితిని. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగినటువంటి జ్ఞానించుకొందురు. అంటే ఏం చెప్తున్నాడు? ఇప్పుడు నాకు ఎలాంటి ప్రత్యక్ష అయితే దేవుడు ఇచ్చాడో దాని అంతా నేను రాశాను, మీరు దానిని చదివిన ఎడల గ్రహించుకొనగలరు. అంటే గ్రహింపు ఎప్పుడు తడబడతాము? గ్రహింపు లేకపోతే తడబడతాం. మరి గ్రహింపు కావాలంటే ఏమంటున్నాడు పౌలు గారు? మీరు దానిని చదివిన ఎడల గ్రహించుకుంటారు అంటాడు. అంటే మనం చదవట్లేము అన్నమాట. అదేంటండి, మేము లేస్తే పొద్దుగులు బైబిలే చేతిలో పట్టుకుంటాం, రోజంతా బైబిలే చదువుతాం, పడుకునేటప్పుడు చదువుతాం, లేచేటప్పుడు చదువుతాం, సమయం దొరికినప్పుడల్లా బైబిల్ చదువుతాం అని అంటే దానికి ఒక వచనాన్ని చూపిస్తాను. అపోస్తల కార్యాలు చూడండి. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 27వ వచనం. అప్పుడు ఐగుప్తుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐగుప్తుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకోమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడిగాడు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను. క్రైస్తవ కుటుంబాల్లో బైబిల్ లేని కుటుంబం వండుకోవాలంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక బైబిల్ ఉంటుంది. కానీ ఎంతమంది దాన్ని చదివి గ్రహిస్తున్నారు? ఎంతమంది ఆ బైబిల్ని చదివి గ్రహిస్తున్నారు? చాలా చాలా కుటుంబాల్లో ఒకసారి ఆదివారం రోజు తీసుకెళ్లి ఆ పైన పెట్టేసామంటే ఆ సెల్ ఫోన్ ఎక్కడో మళ్ళీ ఆదివారం దాకా దాని జోలికి వెళ్ళాం. అది అప్పటికల్లా దుమ్ము కొట్టుకుని పోతుంది. ప్రియ సహోదరుడు, నేను ఆ మాట చెప్తున్నాను. నువ్వు పెట్టినటువంటి బైబిల్ మీద దుమ్ము పడ్డదంటే ఆ దుమ్ము బైబిల్ మీద కాదు, నీ హృదయంలో, నీ బ్రతుకులో పడ్డట్టు. నువ్వు దుమ్ము కొట్టుకొని పోతున్నావు, నీ జీవితము, నీ బ్రతుకు దుమ్ము కొట్టుకొని పోతుందని అర్థం. ఎందుకంటే ఈ జీవవాక్యము ఇది. ఈ జీవవాక్యాన్ని చదివి గ్రహించి అనుసరిస్తేనే తప్ప మనకు బ్రతుకు లేదు. అందు నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నాడు? తన పరమునకు ఇక వెళ్లే ముందు, సిలువ మరణానికి వెళ్లే ముందు నేను వారికి నీ వాక్యమును ఇచ్చి ఉన్నా. అంటే ఎంత ప్రాముఖ్యమైనదో మనకు అర్థం అవ్వాలి. ఆ సందర్భంలో సిలువ మరణానికి వెళ్లే ముందు, తండ్రి తిరిగి తండ్రి దగ్గరికి వెళ్లే ముందు ఈ వాక్యాన్ని మనకి ఇచ్చాడు అంటే ఇది ఎంత విలువైనదో, ఎంత శ్రేష్టమైనదో, ఎంత
ఉన్నతమైనదో మనకు అర్థం కావాలి. కానీ మనకు అది అర్థం అవ్వట్లేదు. అందుకనే దాన్ని చదవలేకపోతున్నాం, చదివినా గ్రహించలేకపోతున్నాం. ఈ నపుంసకుడు చూడండి ఏం చేస్తున్నాడు, యెరూషలేమునకు వచ్చి ఆరాధన జరిగించుకొని తిరిగి ప్రయాణమై వెళ్తున్నాడు రథం మీద. ఇప్పుడు ఫిలిప్పు గారిని ఆత్మ ప్రేరేపిస్తున్నాడు. ఏమని? నువ్వు వెళ్ళు, అక్కడ ఒక వ్యక్తి నీ వాక్యం అర్థం కాక ఇబ్బంది పడుతున్నాడు, నువ్వు వెళ్ళి అతని హృదయాన్ని తెరువు, నువ్వు వాక్యము ద్వారా అతనికి వివరించి చెప్పు అని ఫిలిప్పు గారిని పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు అక్కడికి. అంటే మనం ఎప్పుడైతే నిజమైనటువంటి ఆసక్తి కలిగి హృదయంతోటి బైబిల్ చదువుతామో వాక్యాన్ని దేవుడు నీ దగ్గర పంపిస్తాడు. నువ్వు వాక్యం దగ్గరికి వెళ్ళటం కాదు, వాక్యమే నీ దగ్గరకు వస్తుంది. ఎప్పుడు నువ్వు నిజంగా కంటితో నోటితో కాకుండా హృదయంతో వాక్యాన్ని చదవడం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే ఇది నాకు అర్థం కావట్లేదు అని దేవుడి దగ్గర ప్రార్థిస్తావో అప్పుడు దేవుడు వాక్యాన్ని ఇస్తాడు. కాబట్టి నేను చదువుతున్నాను అర్థం కావట్లేదు బ్రదర్ అనేటువంటి మాట మీరు అనకూడదు. మీరు ఆసక్తితో చదవట్లేదు అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి. చూడండి, ఇంకా స్వయంగా 7వ అధ్యాయంలోనే అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 53వ వచనంలోనే స్టెఫెన్ గారు మాట్లాడుతున్నటువంటి మాట, యూదా జనాంగంతో స్టెఫెన్ గారు మాట్లాడుతున్నటువంటి మాట, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గై కొనలేదు. పొందనైతే పొందాం, కొనుక్కోనైతే కొనుక్కున్నాం, కానీ గై కొనట్లేదు. చదవట్లేము, అర్థం చేసుకోవట్లేము, గై కొనట్లేదు. అక్కడే ఆగిపోయాం. ఎక్కడ? కొని విలువ పెట్టే దగ్గర ఆగిపోయాం. ఏదో ఆదివారం రోజు వస్తున్నాం, ఉట్టి చేతులతో రాకూడదు కాబట్టి బైబిల్ సంకర పెట్టుకొని వస్తున్నాం, చెప్పేది వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. దానివల్ల ప్రయోజనం ఏంటి? శరీరదారులమై నడుచుకున్నాను. శరీర ప్రకారం ఎక్కడున్నాం మనం? ఇప్పుడు భూమి మీద ఉన్నాం. ఇందాక మీరు ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు? మీరు వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, వారు ఇక నుంచి ఈ లోక సంబంధులు కాదు. ఎక్కడున్నాం? లోకంలోనే ఉన్నాం. ఎలా ఉన్నాం? శరీరంతో ఉన్నాం. అదే పౌలు గారు అంటాడు, మేము శరీరదారులమై నడుచుకొచ్చున్నాను, శరీర ప్రకారం యుద్ధం చేయము. నువ్వు భూమి మీద ఉన్నావంటే, ఈ లోకంలో ఉన్నావంటే నువ్వు యుద్ధ రంగంలో ఉన్నట్టే. ఒకటి లోకముతో యుద్ధము, రెండు నీ హృదయముతోటి నీకే యుద్ధం. ఒకటి అపవాదితోటి యుద్ధము, తర్వాత నీతోటి నీకే యుద్ధం. అందుకనే మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అంటున్నాడు. మనం ఎప్పుడైతే క్రీస్తును అంగీకరిస్తున్నామో, ఈ వాక్యము మన చేతికి ఇవ్వబడిందో, ఇక మన పోరాటము శరీర సంబంధమైనది కాదు. కానీ లోకంలో ఒక నానుడు ఉంది, ఏందట? జీవన పోరాటం కదా, బ్రతుకు పోరాటం, పొట్టకూటికాయ పోరాటం, చాలా ఉంటాయి లోకంలో నానుడు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఆ లోకంలో ఉన్నటువంటి నానుడులే సంఘంలోనికి కూడా వచ్చేసాయి. వాళ్ళు ఏది మాట్లాడుతున్నారో మనం కూడా అదే మాట్లాడుతున్నాం. కానీ పౌలు గారు అలా మాట్లాడతాడు. ఏమంటున్నాడు? చదవండి. మేము శరీరధారమై నడుచుకున్న ప్రకారము శరీర ప్రకారము యుద్ధము చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుకున్నాం. ఎందుకంటే మనము పోరాడున్నది శరీరాలతో కాదు. అక్కడ ఏమన్నాడు? మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అన్నాడు. ఎందుకంటే నువ్వు పోరాడేది శరీరంతో కాదు, శరీర సంబంధమైనటువంటి ఆయుధాలు తీసుకొని పోరాడటానికి. ఆత్మ సంబంధమైనటువంటిది
యుద్ధంలో నువ్వు పాల్గొనేటప్పుడు నీకేం కావాలంటే ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణము కావాలి. ఏంటి ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణము? మనము పోరాడున్నది శరీరంతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుతున్నాము. అందుచేత మీరు ఆపత్తిన మందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకునుడి. ఏలైనగా 17వ వచనం చదవండి. మరియు రక్షణయు శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. నువ్వు చేస్తున్నది ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధమైనప్పుడు నీకు ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధం కావాలి. అది ఖడ్గము. ఏ ఖడ్గం? అది వాక్యము అనేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఖడ్గం. అందుకు ఇచ్చాడు ప్రభువు నీకు వాక్యాన్ని. అర్థమవుతుందా? నువ్వు ఈ లోకంలో ఉన్నంటే నీకు యుద్ధము, నువ్వు యుద్ధ రంగంలో ఉన్నట్లే. కానీ ఆ యుద్ధ రంగము ఆత్మ సంబంధమైనది, శరీర సంబంధమైనది కాదు. మరి ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధం చేసేటట్టు నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధం కలిగి ఉండాలి. అదే ఆత్మ సంబంధమైనటువంటి వాక్యము అను ఖడ్గము. చూడండి, ఇదే ఖడ్గాన్ని గురించి మాట్లాడుతూ ఇంకా పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏం చేస్తాడు చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము ఒక్క నిమిషం అండి. ఎందుకనగా దేవుని వాక్యము ఎలా ఉందట? సజీవమైనది. ఒక నిమిషం. సజీవమైనటువంటిది అనే దాన్ని ఇంకా చాలా లోతుగా వెళ్ళి ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో చూడండి ఒకసారి. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నాడో చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమును కలిగినటువంటి మాటలు నేను మీకు అనుగ్రహించాను. నేను ఇచ్చినటువంటి మాటలు ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధమే. దాంట్లో ఏముందంటే ఆత్మయు జీవము కలిగినటువంటి ఖడ్గం. ఇంకేమన్నాడు? మీలో హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. బలము గలదై. వాక్యం ఎలా ఉందట? బలము కలిగినటువంటి వాక్యం అట. సజీవమైనది బలము కలిగినటువంటి వాక్యము. బలము అంటే మనకి ఎమ్మటే గుర్తు వచ్చేది ఏంటంటే జిమ్కి వెళ్తే వచ్చేదో, తిండి తింటే వచ్చేదో అనుకుంటాం కదండి. అదే కదా, జిమ్కి వెళ్తే ఏమొస్తాయి? కండలు వస్తాయి. తిండి తింటే ఏమొస్తుంది? బలం వస్తుంది. ఇది మనం అనుకుంటున్నటువంటి బలం. దేవుని దృష్టిలో బలం వేరే. వాక్యానుసారమైనటువంటి బలం ఏంటో మనం 24వ అధ్యాయం 5వ వచనం. జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును. ఇప్పుడు బలం అంటే ఏంటి? జ్ఞానము. దేవుడి వాక్యం ఎలా ఉందట? బలము గలదై అన్నాడు. బలము గలదంటే జ్ఞానము గలది అని అర్థం. అంటే వాక్యం అంతా ఇదంతా ఏమై ఉన్నది? ఇప్పుడు జ్ఞానముతో నిండి ఉన్నది. అందుకే ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు జ్ఞానమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు చూడండి. ఇరవై 23వ వచనం. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి. ఇది ఎవరు మాట్లాడుతున్నటువంటి మాట?
జ్ఞానము ఘోషించుతున్నది. 8వ అధ్యాయం మొదటి వచనం. జ్ఞానమే మాట్లాడుతుంది. ఏమంటుంది? అనాది కాలం మొదలుకొని మొదటి నుంచి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నివసించితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపించబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చెయ్యక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టించబడక మునిపే నేను పుట్టి ఉన్నాను. జ్ఞానం మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు దేవుడు ఆదికాండం మొదటి అధ్యాయం 9వ వచనంలో ఏమన్నాడు? భూమి కలుగునుగాక అన్నాడు. కలుగునుగాక అని అన్నాడు. అంటే దాంట్లో ఇప్పుడు ఏం కావాలి? జ్ఞానం కావాలి, బలము కావాలి. అయిందా మరి? దేవుడు అనగానే కలిగింది అంటే ఆ మాటలో ఏముందని అర్థము? జ్ఞానం ఉంది, బలం ఉంది, జీవం ఉంది, ఆత్మ ఉంది. దేవుడు ఆకాశము కింద కిందనున్న జలములను ఒక్క చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును కాక అన్నాడు. అని పలుకగా అనగా కలిగింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమై ఉన్నవి. దేవుని వాక్యము వలన నిర్మాణమై ఉన్నది. అందును బట్టి చాలండి. దేవుడు మాటల పలికినటువంటి పలుకు వలన నిర్మాణమై ఉన్నాయి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. ఏలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండేననియు నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగినని. ఒక నిమిషం అండి. అంటే వాక్యము వలన భూమి కలిగింది అని ఎంతమంది చెప్తున్నారో చూడండి. కీర్తనకారుడు కూడా అదే మాట అంటాడు. చూడండి, కానికి దొరుకుతే చూద్దాం. కీర్తనలు విన్నాం. ముప్పై 33వ అధ్యాయం 6వ వచనం. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము. దేవుని ఎడల 33వ అధ్యాయము 6వ వచనం. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగిన ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహమును. ఇప్పుడు మనకి వాక్యములు మొట్టమొదటి మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12 ప్రకారం సజీవమైనది, బలము గలది. తర్వాత ఏమన్నాడు? ఆ రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేను వాడి అయినది. వాడి గలమాట. ఎంత వాడి కలిగిందట! ఇక అట్లాంటి ఖడ్గం ఇంకొకటి ఉండదట. అంతగా వాడి కలిగినటువంటి ఖడ్గం ఇంకొకటి ఉండదట. చదవండి, కంటిన్యూ చేయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేను వాడి కలిగినది. అలాంటి వాడి కలిగిన ఖడ్గం ఇంకొకటి ఉండదు. ప్రాణాత్మలను ఎందుకంటే అది ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించనంత మట్టుకు దూరుతున్నది. ఏమేం చెప్తున్నాడు? ఎక్కడెక్కడికి వెళ్ళగలదట వాక్యము. ప్రాణాత్మలను కీళ్లను మూలుగా వరకు వెళ్ళగలదట. మనకు తెలుసు కదా. కొన్ని ఇప్పుడు వెరీ లేటెస్ట్ టెక్నాలజీ వస్తుంది. ఎక్స్రేలు ఒకప్పుడు కాలం ఒక ఎముకలను మాత్రమే స్కాన్ చేయగలిగే స్కానింగ్. దానివల్ల ఏమవుతుంది? లోపల బేబీ, కడుపులో బేబీ ఉంటే బేబీ ఎలా కదులుతుంది, తన అవయవాలు ఎలా ఉన్నాయి, తన హార్ట్ లో గర్భములో బేబీ యొక్క అవయవాలు కూడా ఎలా ఉన్నాయో తెలుసుకోగలుగుతుంది. దేని ద్వారా? స్కానింగ్ ద్వారా. కానీ అంతకు మించి
లోపలికి వెళ్ళగలిగేది ఏదైనా ఉంది అంటే అది దేవుని మాట మాత్రమే. ఎక్కడ వరకు వెళ్తుందంటే ఈ మాట మూలుగు వరకు వెళ్తుంది. అంటే నీ రక్తంలో ఇప్పుడు ఏముంది అని కూడా చూడగలదు అనమాట. అందుకనే మీ రక్తములో కూడా పాపం ఉండకూడదు అంటాడు దేవుడు. నీ ఆత్మయు నీ ప్రాణమును నీ దేహములో పరిశుద్ధంగా ఉండాలంటాడు. మరి ఇప్పుడు రక్తంలో పాపం ఉంది అంటే ఎవరు చెప్పగలరు? నీ రక్తం ఏ గ్రూప్ తో చెప్పగలరు? నీ రక్తంలో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఎంత ఉందో చెప్పగలరు? నీ రక్తంలో ప్లేట్లెట్ పర్సెంటేజ్ ఎంత ఉందో చెప్పగలరు. కానీ నీ రక్తంలో పాపం ఉందో లేదో చెప్పగలిగినటువంటి ల్యాబొరేటరీ ఒకటే, అదే దేవుడి వాక్యము. దేవుడి వాక్యం మాత్రమే నీ రక్తము లో పాపం ఉందా పాపరహితమైందా అని చెప్పగలుగుతుంది. ఎందుకంటే అంత వాడిగలిగినటువంటి వాక్యం. చదవండి ఇంకా. రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగలదై ప్రాణాత్మలను కీళ్లను మూలుగ వరకు విభజించుమంత మట్టుకు చూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మొట్టమొదటి మూడు ఏమన్నాడు? ప్రాణాత్మలను కీళ్లను మూలుగ మట్టుకు అన్నాడు. ఈ మూడు దేనికి సంబంధించినవి తెలుసా? శరీరానికి సంబంధించినవి. తర్వాత వాటి గురించి చెప్తున్నాడు చూడండి. హృదయం యొక్క తలంపులను హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఇవ్వండి. హృదయం యొక్క తలంపులు ఎలా ఉన్నాయో ఎవరు చూసారండి? ఎవరైనా చూడగలరా? ఆలోచన దానికి రూపం ఉంటుందా? అదేమైనా వస్తువా? కానీ దానిలోనికి కూడా వాక్యము అనేటువంటి ఖడ్గము వెళ్ళగలుగుతుందట. అందుకంటే ఇంతకంటే వాడి అయిన ఖడ్గం ఇంకొకటి లేదు అని చెప్పేశాడు పౌలు గారు. మరియు నీ యొక్క తలంపుల సహితము ఛేదించగలిగినటువంటిది, అంత దూరము అంత లోతుగా వెళ్ళగలిగినటువంటి ఖడ్గము దేవుని మాట మాత్రమే. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టి ఏది లేదు. ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏది లేదు. రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 'ఎక్కడి నుంచి చదువుమంటే 16వ వచనం నుంచి చదువుకుందాం. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము తెలపలేదు కానీ ఇప్పుడు ఎలా తెలుపుతున్నాడు? ఎలా తెలపట్లేదు అంటున్నాడు? ఏమేమి లేవట వాళ్ళ బోధలో? చమత్కారముగా కల్పించబడిన కథలు లేవట. అనుసరించి దరిద్రం ఏంటంటే మనం మాట చెప్పుకున్నాం. ఏంటది? అపోస్తలుల బోధ ఎలాంటిదో చెప్పుకున్నాం కదా. అపోస్తలుల బోధ ఎంత సూటిగా ఉంటుందో, నొప్పించే విధంగా ఉంటుందో, పొడవబడేదిగా ఉంటుందో అవేమి ఈ బోధలో ఉండవట. అందుకని ఏమంటున్నాడు? ఏముంటాయట మరి? చమత్కారముగా కల్పించబడినటువంటి కల్పనా కథలు ఉంటాయట. అలాంటివి చెప్పట్లేదు కానీ అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలపలేదు కానీ ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఆయన మహత్యాన్నట కళ్ళారా చూశారట. ఈయన నా ప్రియ కుమారుడు కళ్ళతోటి చూడటమే కాదు, చెవులారా విన్నారట. ఏమని విన్నారు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయినటువంటి దేవుని వలన ఘనతయు
మహిమయు ఆయన పొందగా అంటే యేసుక్రీస్తు ప్రభువారు పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉన్నాము. స్పష్టంగా మా కళ్ళతో మేము చూసాము ఆయన మహిమని. ఆ శబ్దము దేవుడు స్వయంగా ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుతున్నానటువంటి మాటను మా చెవులారా విన్నాం. ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. అంతా విన్నా గాని దాని గురించి ఏమంటున్నాడు తెలుసా? చదవండి. ఆకాశం నుండి రాగా వింటిమి మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. చాలండి. ఎంత ఉన్నతమైనటువంటి స్థానంలో వాక్యాన్ని పెడుతున్నాడు పేదరు గారు మనకు అర్థం కావాలి. కండ్లారా దేవుడి మహిమను చూసి స్వయంగా దేవుని యొక్క స్వరాన్ని విని కూడా దానికంటే ఉన్నతమైనది ఈ దేవుని ప్రవచన వాక్యము అంటున్నాడు. అర్థమవుతుందండి మనకి? ఎంత శ్రేష్టమైనదో, ఎంత ఉన్నతమైనదో, ఎంత మహిమ గల వాక్యమో మనకు అర్థమవుతుందా? కళ్ళారా చూశాడు దేవుని మహిమని. స్పష్టంగా తన చెవులతోటి విన్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అందరూ నేను ఆనందించుతున్నాడు మాటని. వాటికంటే, విన్న దానికంటే, చూసిన దానికంటే ఎంతో ఉన్నతమైనటువంటి ప్రవచన వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు అంటున్నాడు. మనకెలా అర్థమైంది? అందుకే తడబడుతున్నాం. మనకు ఆ స్థాయిలో వాక్యం అర్థం కాలేదు. ఎంత శ్రేష్టమైనదో వాక్యం మనకు అర్థం కాలేదు కాబట్టి తడబడుతున్నాం ప్రతి విషయంలో. ఆత్మ సంబంధమైనటువంటి వారికి ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాన్ని దేవుడు ఇస్తే, ఇది లోక సంబంధమైనటువంటిదిగా, లోక సంబంధమైనటువంటి అవసరాలు తీర్చేదానిగా వాక్యం నీకు కనబడుతుంది అంటే నువ్వు తడబడుతున్నావు అని అర్థం. ఇంకా దీంట్లో నుంచి లోక సంబంధమైనవి, శరీర సంబంధమైన వాటిని నువ్వు వెతుక్కుంటున్నావు అంటే నీకు వాక్యం అర్థం కాలేదు. అందుకే నువ్వు తడబడుతున్నావు. చదవండి. అదే కంటిన్యూ చేయండి, అయిపోలేదు. అసమాత్రమేనా? మరియు ఇంతకంటే స్థిరమైన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట్ల వెలుగు నిచ్చు దీపమై ఉన్నది. దాని యందు ఏమై ఉన్నది? ఇప్పుడు వాక్యం ఏమై ఉన్నది? వెలుగు నిచ్చు దీపమై ఉన్నది. ఎందుకు వెలుగు కావాలి? ఎప్పుడు వెలుగు అవసరమైతుంది? చీకటి ఉన్నప్పుడు వెలుగు అవసరం అవుతుంది. అంటే ఇప్పుడు మన హృదయం ఎలా ఉంది? చీకటి మహిమ ఉంది. ఆ వెలుగు లోకములకు వచ్చిన కానీ చీకటి దాన్ని గ్రహించుకుంటేను. ఆ వాక్యమే కదా శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది. అంటే ఈ వాక్యమే, ఆయనే దీపమై ఉన్నాడు. కీర్తనకారుడు ఏమన్నాడు? నా పాదములకు దీపము ఈ వాక్యము అంటాడు. నన్ను నడిపిస్తుంది, నాకు మంచి మార్గాన్ని సూచిస్తుంది, నా బ్రతుకుని నడిపిస్తుంది, నా జీవితాన్ని సరిదిద్దింది, సరైనటువంటి మార్గంలో నన్ను నడిపించింది ఈ వాక్యము అనర్థం. చదవండి. ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టు దాని యందు లక్ష్యముంచిన ఎడల అది మీకే మేలు. చాలమా? అర్థమవుతుందండి? అది మీకు మేలుకరమైంది. ఏది మేలైనదో కూడా మనము ఎంచుకోవడంలో పొరబడుతున్నాము అంటే వాక్యం యొక్క శక్తి ఏమిటో మనకు అర్థం కాలేదు. ఎంత శ్రేష్టమైనది ప్రభువు వెళ్తూ వెళ్తూ మనకిచ్చాడో మనకు అర్థం కాలేదు. పేతురు గారు రాసిన మొదటి అధ్యాయము 22వ వచనం, మీరు క్షయ బీజము నుంచి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుంచి పుట్టిన వారు కనుక. ఏంటంటే ఇప్పుడు మీరు క్షయమైనటువంటి బీజము నుంచి కాక, ఏంటి క్షయమైనటువంటి బీజము? క్షయము అంటే నశించిపోవునది, అక్షయము అంటే ఎప్పటికీ నశించనిది అని అర్థం.
మీరు క్షయమైనటువంటి బీజము నుండి కాక శాశ్వతము జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం. అంటే ఇప్పుడు దేవుని వాక్యం ఏంటి? అక్షయమైనటువంటి బీజము. ఆ అక్షయమైనటువంటి బీజములో నుంచి క్షయమైనది వస్తుందా? రాదు. మరి నువ్వు ఇప్పుడు ఎలా పుట్టావట? అక్షయమైనటువంటి వాక్యము వలన పుట్టిన వాడవు నువ్వు. అంటే నీకు క్షయత అనేది, అంటే నశించడం అనేది లేదు నీకు. ఎప్పుడు ఎలా జరిగింది? నువ్వు వాక్యాన్ని గ్రహించడం ద్వారా, దాని ద్వారా నువ్వు నూతనమైనటువంటి స్థితిలోనికి వచ్చావు. చూసావా? అది అక్షయమైనటువంటి స్థితి. అది వాక్యము వలన జరిగింది. అది వాక్యములో ఉన్నటువంటి అక్షయత నిన్నేం చేస్తుంది? ఇప్పుడు అక్షయతలోనికి నడిపించింది. అక్షయమైనటువంటి జీవము కలిగిన, బలము కలిగిన, శక్తి కలిగిన, వాడి కలిగిన, మహిమ కలిగిన వాక్యము. ఎబ్రేయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. తన మహత్తు గల మాటల చేత ఎలా ఉంది అంటే ఆయన మాటలు మహత్తు కలిగినవి. ఈ మాటలే మహత్తు కలిగినటువంటి మాటలు. ఇంకా ఈ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టాంతమును సమస్తమైన దేని వల్ల పుట్టిన వారు అన్నాడు. మీరు అక్షయమైనటువంటి దేవుని వాక్యము వలన పుట్టిన వారు అన్నాడు. పుట్టావా? పుట్టావు. పుట్టినప్పుడు ఏం కావాలట? 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుంటాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని ఇవన్నీ వార్తను కొత్తగా జన్మించినట్టు. నువ్వు నిజంగా అక్షయమైనటువంటి దేవుని వాక్యము వలన జన్మించిన వాడవైతే ఇవి నీలో ఉండవు. ఇంకా అప్పుడు నువ్వు ఏంటంటే కొత్తగా జన్మించిన శిశువు పోయి, ఒకవేళ నువ్వు కొత్తగా జన్మించిన శిశువు అయితే శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యము అనుపాలన వలన రక్షణ విషయములో శిశువు, చిన్న శిశువులు మనకి తల్లిపాలు శ్రేష్టమైనవి. అలాగే బిడ్డకి తల్లిపాలు శ్రేష్టమైన అయితే మరి అక్షయమైనటువంటి వాక్యము ద్వారా జన్మించినటువంటి నీకు ఏం కావాలి? చదవండి, మొత్తం కంటిన్యూ చేయండి. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైనటువంటి వాక్యము. చూసారా? ఎలాంటి వాక్యం అట? నిర్మలమైనటువంటి వాక్యము. ఎన్ని రకాల వాక్యములు ఎన్ని ఉన్నాయో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు శక్తి ఉంది, బలం ఉంది, మహిమ ఉంది, జ్ఞానం ఉంది, వాడి గలది. ఇక్కడ ఏమంటున్నాడు? నిర్మలమైనటువంటి పాలట. అంటే నిర్మలం కాని పాలు వేరే ఉంటాయి, కానీ ఇది అలాంటిది కాదు. ఇది నిర్మలమైనటువంటి పాలు. శిశువుకి తల్లి పాలు మాత్రమే పట్టించాలని గవర్నమెంట్ ఎందుకు అవేర్నెస్, అంటే అవగాహన సదస్సును పెడుతుంది, అవగాహన కలిగేలాగా చేస్తుంది. అంటే ఒకవేళ శిశువుకి నువ్వు డబ్బా పాలు అలవాటు చేసే వరకు అనారోగ్యం, పిల్లల ఎదుగుదల కృషించిపోతుంది, కురింగిపోతారు, వాళ్ళ ఎదుగుదల ఉండదు. ఏం చేయాలంట? శ్రేష్టమైన పాలు, తల్లిపాలే పట్టండి. శ్రేష్టమైన అని చెప్తున్నారు కదా. మరి వాక్యమూలంగా పుట్టిన శిశువుకి ఏం కావాలి? వాక్యమైన పాలు. చదవండి, మంచిగా చదవండి. శిశువులను, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యము అనుపాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించు. రక్షణలో ఎదగాలి అంటే నీకేం కావాలట? వాక్యం అనే పాలు, నిర్మలమైనటువంటి వాక్యం అనే పాలు. ఉట్టి పాలు కావు, ప్యాకెట్ పాలు కావు.
నిర్మలమైనటువంటి వాక్యం అను పాలు కావాలి బిడ్డకి. అప్పుడు ఏమవుతాడు తెలుసా? బలాన్ని పుంజుకుంటాడు, ఎదుగుదల సమృద్ధిగా ఉంటుంది. బిడ్డల ఎదుగుదల కరెక్ట్ గా సరిగా ఉండాలి అంటే, మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా బిడ్డ ఎదగాలి అంటే ఏం కావాలంటే వాక్యం అనేటువంటి పాలు కావాలట. నిర్మలమైనటువంటి వాక్యమైన పాలు. నువ్వు రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించాలి. బిడ్డ శారీరకంగా ఎలాగైతే ఎదుగుతా ఉంటాడో, నువ్వు జన్మించిన విశ్వాసము ద్వారా, వాక్యము ద్వారా జన్మించినటువంటి నువ్వు విశ్వాసంలో ఎదగాలి అంటే ఏం కావాలి? నిర్మలమైనటువంటి వాక్యం అనేటువంటి పాలు కావాలి. చూడండి, యాకోబు గారు ఒక మాట అంటున్నాడు. ఇక యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల హృదయంలో నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము, బలము గల వాక్యము విన్నాం. ఇక్కడ ఏమంటున్నాడు? శక్తిగల వాక్యం. శక్తిహీనమైనటువంటి వాక్యాన్ని ఒకవేళ మీరు ఆశ్రయిస్తున్నారేమో చూసుకోండి. ఒకవేళ శక్తిగల వాక్యాన్ని, శక్తిహీనమైనటువంటి వాక్యాన్ని శక్తిగల వాక్యం అని పొరబడుతున్నారేమో, సద్దుకైలు పొరబడినట్లు. మీకు అవగాహన కావాలి అంటే చదవాలి, అర్థం చేసుకోవాలి, ధ్యానించాలి. అర్థం కాకపోతే ప్రభువా ఇది నాకు అర్థం కావట్లేదని దేవుని దగ్గర మోకరిల్లితే, ఫిలిప్పుని నపుంసకుడి దగ్గరకు పంపించినట్టు అపోస్తలుల్ని ఈ తురుతయ్య పట్టణస్థురాల దగ్గరకు పంపించినట్టు పంపిస్తాడు. కానీ అర్థం కావట్లేదని వదిలేస్తే ఎప్పటికీ నువ్వు వాక్యంలో ఎదగలేవు. అందుచేత సమస్త కల్మషమును విరవీంచిన దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికతతో అంగీకరించాలి. శక్తిగల వాక్యాన్ని అంగీకరిస్తున్నావా? శక్తిహీనమైనటువంటి వాక్యాన్ని అంగీకరిస్తున్నావా? శక్తిహీనమైనటువంటి వాక్యం ఉంది అని అసలు నువ్వు గుర్తించావా? లేదంటే పొరబడుతున్నావా? సద్దుకైలు పొరపడ్డారు. ఇక్కడ ఉన్నట్టే ఈ లోకంలో ఉన్నట్టే పరలోకంలో కూడా ఉంటుంది అని పొరపడుతున్నారు. ఎందుకు అంటే వాక్యాన్ని గ్రహించలేకపోయారు, వాక్యాన్ని ఎరగలేకపోయారు. మనం కూడా ఇప్పటికి అదే అనుకుంటాం, ఇప్పటికి కూడా పొరపడుతూనే ఉన్నాం. ఇంకా దీనిలో ఈ వాక్యములో ఏ వెతుక్కుంటున్నామంటే మనం లోక సంబంధమైనటువంటి వాటిని ఎదుర్కొంటున్నాం. పర సంబంధమైనవి దీంట్లో దేవుడు దాచిపెట్టాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. ఇది పర సంబంధులకి ఇవ్వబడినటువంటి వాక్యము అనేటువంటి విషయాన్ని గ్రహించలేకపోతున్నాం. అంటే మనము పొరబడుతున్నాం.